హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ సొగసు చూడతరమా పార్ట్ 7. ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మికి నేనంటే ఇష్టం లేదు అని గోపాలకృష్ణ చాలా బాధపడుతూ కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డుకు అడ్డంగా ఎవరైనా వస్తున్నారేమో అని కూడా చూసుకోకుండా దూసుకుపోతున్నాడు. రోడ్డు క్రాస్ చేస్తున్న అమ్మాయిని చూసి సడన్గా బ్రేక్ వేశాడు. అప్పటికే అతని కారు ఆమెకు తగలడంతో కింద పడిపోయి ఉంది ఆమె. అసలే కోపంలో ఉన్న గోపాల్ టెన్షన్ పడుతూ, నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. ఎవరో ఏంటో పాపం ఒక అమ్మాయికి నేను యాక్సిడెంట్ చేసేసాను అని టెన్షన్ పడిపోతూ కిందకి దిగి చూసేలోపుగా అక్కడికి జనాలంతా గుంపుగా వచ్చేశారు. పాపం కింద పడిపోయిన అమ్మాయిని పైకి లేపడం మొదలుపెట్టి గోపాలకృష్ణని చెడమడ తిట్టడం మొదలుపెట్టారు. అయ్యో! నన్ను తిట్టడం ఆపండి. ముందు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడండి అని అతను ఎంత చెప్తున్నా వినకుండా అతని మీదకి అందరూ కొట్టడానికని దగ్గరికి వచ్చారు. అప్పుడే కింద పడిన అమ్మాయి పైకి లేచి, అబ్బా! ఏంటండి ఈ గోల? దెబ్బ తగిలింది నాకు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. అయినా తప్పు నాదే. చూసుకోకుండా రోడ్డు దాటపోయాను. ఇందులో అతని తప్పేమీ లేదు. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళండి అని ఆ అమ్మాయి చెప్పడంతో, హా! సరిపోయింది. పాపం ఆపదలో ఉంది కదా! ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని మనం పనులన్నీ మానుకొని వచ్చాము చూడు. అసలు మనకు బుద్ధి లేదు. అందుకే యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు అని వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయిని ఏదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుకుంటూ ఇద్దరినీ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అటువైపు తిరిగి ఉండడం వల్ల ఆమె ఫేస్ గోపాలకృష్ణ చూడలేదు. థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఏమీ బాలేదు. అసలు ఇంట్లో నుండి నేను వచ్చేటప్పుడే బాధతో బయటికి వచ్చాను. తప్పు నా వల్లే జరిగింది. అయినా మీరు ఎందుకండి వాళ్ళతో తప్పంతా మీదే అన్నట్టు మాట్లాడారు అని అతను అడిగాడు. ఆమె అతని వైపుకు తిరుగుతూ దెబ్బ తగిలిన మోచేతిని నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ, అలా చెప్పకపోతే ఈ పాటికి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండేవాళ్ళు, వాళ్ళు కొట్టిన దెబ్బలకి అని చెప్పింది. అవునండి, మీరు చెప్పిందైతే నిజమే అని అంటూ, అయ్యయ్యో! మీకు రక్తం కారిపోతుంది. చేతికి పెద్ద గాయమైనట్టుంది. తలకి కూడా తగిలింది అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఫేస్‌ని చూస్తూ అలా ఉండిపోయాడు. మీరు మీరు అని ఇద్దరూ ఒకేసారి నోరు తెరిచి, గోపాల్, గోపాలకృష్ణ నువ్వేనా? హా! నేనే. నువ్వు మాల? మాలతి, ఎన్ని రోజులవుతుంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు అని అతను అడిగాడు. కనపడుతుంది కదా! నీ దయ వల్ల చావకుండా బ్రతికే ఉన్నాను అని ఆమె చెప్పడంతో, అయ్యో! సారీ అని చెబుతూ ఆమెని కారెక్కించుకొని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. దెబ్బ తగిలిన చోట కట్లు కట్టించి, అక్కడే కాస్త టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ కూడా వేశాడు. హమ్! ఇప్పుడు చెప్పవే, ఏం చేస్తున్నావు? మీది సెటిల్డ్ ఫ్యామిలీయే కదా! కారుల్లో తిరిగే నువ్వు ఎందుకు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నావు అని అడిగాడు. నువ్వు అడిగావు. ఏ, కారు ఉంటే కాళ్ళతో నడవకూడదా ఏంటి? ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవడానికని వచ్చాను. కానీ వాడు రాలేదు. నీకు తెలుసు కదా నాకు వెయిట్ చేయడం అంటే నచ్చదు అని. అందుకే కోపంతో అలా నడుచుకుంటూ వచ్చానా? ఇలా నీ కారు కింద పడిపోయాను అని చెప్పగానే గోపాలకృష్ణ నవ్వుతూ, ఇంకా నీ అల్లరి మానలేదన్నమాట అని అతను మాట్లాడుతూ ఉండగానే అతనికి ఫోన్ కాల్ వచ్చింది. హలో గోపాలకృష్ణ, నీతో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పిన క్లయింట్స్ నువ్వు ఇచ్చిన ఐడియాస్ నచ్చక వెళ్ళిపోయారు. మరో కంపెనీతో డీల్ కుదిరించుకున్నారు అని అవతలి వ్యక్తి చెప్పడంతో గోపాలకృష్ణ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. అదంతా గమనిస్తూ కూర్చున్న మాలతి ఫోన్ కట్ చేయగానే, ఏమైంది, ఎందుకు అంత డల్గా అయిపోయావు అని గోపాల్ని అడిగింది. ఏమీ లేదు, చాలా కష్టంగా మా నాన్నని ఒప్పించి బిజినెస్ స్టార్ట్ చేయడానికని సిటీకి వచ్చాను. కానీ ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
ఈ బిజినెస్ ఫీల్డ్‌లో పైకి ఎదగాలి అంటే రాజకీయ నాయకుల అండ కావాలి. తెలిసిన బిజినెస్ మ్యాన్‌ల సపోర్ట్ కావాలి. మా ఫ్యామిలీలో ఎవరూ రాజకీయంలో లేరు. బిజినెస్ ఫీల్డ్‌లోనూ లేరు. ఇక నాలాంటి వాడు పైకి ఎదగాలంటే తెలివి ఒక్కటే సరిపోదేమో అని అతను కాస్త డిసప్పాయింట్‌గా అన్నాడు. అయ్య బాబూ! డబ్బు లేకపోయినా, ఎవరి అండ లేకపోయినా తెలివి ఉంటే ఏదైనా సాధించగలం. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళందరినీ తెలుసుకొని ఇన్స్పిరేషన్‌గా తీసుకో. నీ మైండ్ ఫ్రెష్‌గా ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వాటంతట అవే తన్నుకు వస్తాయి. ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావో అని అతని దగ్గర ఉన్న ఫైల్‌ని తీసుకొని చూసింది. బాగుంది. నీ ఐడియా చాలా బాగుంది. సొంత ఇల్లు మనకంటూ ఉండాలి అనేది మధ్యతరగతి కుటుంబంలో వారందరి కల. ఆ కలనే నువ్వు పెట్టుబడిగా పెట్టబోతున్నావు. కానీ ఇలా తక్కువ రేటుకే అమ్మి పెట్టాలి అన్న కండిషన్ పెట్టావు చూడు. అక్కడ అందరూ నీకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. లాభం లేనిదే ఎవరు నీకు సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు రారు అని మాలతి చెప్పగానే, అయ్యో మాలతి, లాభం ఎందుకు ఉండదు? నాతో పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళకి నాలాగే 20% లాభం ఉంటుంది అని గోపాల్ చెప్పగానే అతని అమాయకత్వాన్ని చూసి మాలతి నవ్వుతూ, అయ్య బాబు, ఇక్కడ 20% 30% కాదు, 50%, కుదిరితే 80% లాభం ఉంటేనే అప్పుడు అందరూ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అయినా బిజినెస్ చేయాలనుకుంటున్నది నువ్వు. మరి వేరే వాళ్ళ సపోర్ట్ ఎందుకు నీకు? ఎలాగో మీ నాన్న డబ్బులు ఇచ్చాడు కదా! దానితోనే ముందు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయి. ఆ తర్వాత అంతా దేవుడే చూసుకుంటాడు. మంచి పనులు చేసే వాళ్ళకు దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు అని మాలతి చెప్పడంతో అతనికి కాస్త మనసు తేలికగా అనిపించింది. నా పక్కన కూర్చొని నన్ను ప్రేమగా లాలిస్తూ నా భార్య ఇలాంటి మాటలు చెప్తే బాగుండు అనుకున్నాను. కానీ నేను ఓడిపోయాను. లైఫ్‌ని ధైర్యంగా ముందుకు సాగించలేకపోతున్నాను. వైఫ్‌తో మనసు పంచుకోలేకపోతున్నాను అని అతను మళ్ళీ మహాలక్ష్మి ఊహల్లో తేలియాడుతున్నాడు. మహాలక్ష్మికి ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె ఫోన్ రింగ్ అవడంతో స్పృహలోకి వచ్చిన గోపాల్ ఆమె వైపే చూస్తూ, ఏమైంది? కాల్ కట్ చేస్తున్నావు? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అంటే ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి అయి ఉంటాడు అని అతను అడగగానే ఆమె నోరు తెరిచి అతని వైపు చూస్తూ, అదేంటి, అబ్బాయి అయ్యి ఉంటాడు అన్నట్టు మాట్లాడుతున్నావు? అయ్యి ఉంటుంది అని కూడా అడగవచ్చు కదా! నాకు తెలిసి నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు. అతను టైంకి రాలేదు. అందుకే కోపంగా అలా రోడ్డుపైకి వచ్చి నాకు ఇలా కలిసావు. నీ కోపాన్ని తగ్గించడానికి నీకు సారీ చెప్పడం కోసం పాపం అతను తిరిగి కాల్ చేస్తున్నాడని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని అతను అనగానే ఆమె రెండు చేతులు జోడించి దండం పెడుతూ, అబ్బా, ఏమి తెలివి గురు నీకు! చదువుకునే రోజుల్లో నీకు ఉన్న ఈ తెలివిని చూసే కదా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ నీ వెంట తిరిగాను. కానీ అప్పుడు నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడేమో నా మైండ్ సెట్ మొత్తం చదివేస్తున్నావు. అప్పుడే నువ్వు నా లవ్‌ని యాక్సెప్ట్ చేసి ఉంటే, ఈ పాటికి నీ చేతిలో ఒక పాప, నా బుజ్జిలో ఒక పాప అయి ఉండేది అని మాలతి నవ్వుతూ అనగానే, అతను కూడా నవ్వుతూ, అప్పుడు నీకు నా మీద ఉన్నది ఒక క్రష్ మాత్రమే. జస్ట్ క్రష్ మాత్రమే ఉండేది. ప్రేమ కాదు. ఇప్పుడు నువ్వు ఎవరినో డీప్‌గా లవ్ చేస్తున్నావు. అందుకే ఇంత కోపంగా ఉన్నావు అతని మీద. అవును గోపాల్. నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు అన్న కోపంతో అప్పుడు పిచ్చిదానిలా బిహేవ్ చేశాను. నా నుండి తప్పించుకొని మీ ఊరికి కూడా పారిపోయావు. అప్పుడు పదే పదే నీకు ఫోన్ చేసి విసిగించాను కూడా. కానీ నువ్వు ఓపికగా నాతో మాట్లాడావు. నన్ను కలిసి ప్రేమ గురించి వివరించి చెప్పినప్పుడు నా దృష్టిలో నువ్వు దేవుడిలా అంత ఎత్తుకు ఎదిగిపోయావు అని మాలతి చెప్పగానే, అబ్బో! ఫిలాసఫీలు బానే మాట్లాడుతున్నావు. ఇక పొగిడింది చాలులే. అయినా మనం మనుషులం. తప్పు చేయడం సహజమే. ఒక్కసారి ఊహించుకో, నువ్వు నేను పెళ్లి చేసుకొని ఉంటే
నాకున్న కోపానికి ఎన్నోసార్లు ఇప్పటికే నేను నిన్ను కొట్టేసి ఇంట్లో నుండి తరిమేసేవాడిని కూడా అని అతను నవ్వుతూ చెప్పగానే, అవునవును, నీ కోపాన్ని నిన్ను భరించడం కష్టమే. ఒక్కచోట నిలకడగా ఉండని నాలాంటి అమ్మాయిని భరించడం నీకు కష్టమే. అందుకే ఆ పైవాడు మనిద్దరికీ రాసి పెట్టలేదు. ఇంతకు నిన్ను కలవరపెడుతున్న ఆ అమ్మాయి ఎవరు? అరే! మర్చిపోయాను. నీకు పెళ్లి జరిగింది అని మన ఫ్రెండ్ గ్యాంగ్‌లో ఒకడు నాతో చెప్పాడు. నిజమేనా? ఎవరు ఆ లక్కీ గర్ల్ అని అడిగింది. అతను ఒక నిమిషం పాటు మౌనంగా ఉన్నాడు. ఏంటి? నీ భార్య గురించి నాకు చెప్పవా? నీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగానే ఉందా? ఎందుకు నువ్వు డల్‌గా కనిపిస్తున్నావు? మీ మధ్య ఏదైనా గొడవనా? ఉదయం ఇంట్లో నుండి వచ్చేటప్పుడు బాధతో బయటికి వచ్చాను అని చెప్పావు. ఏం జరిగింది? ఏదైనా ఉంటే నీ భార్యతో కూర్చొని మాట్లాడు. అంతేకాని ఇలా గొడవ పడుతూ బాధపడడం ఎందుకు? అని చెప్పింది. అది కాదు మాలతి. అసలు నీకు ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? మహాలక్ష్మి నా మరదలు. ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నా కోసమే పుట్టింది అని మా అమ్మ, నాన్న మా ఇద్దరికి పెళ్లి చేశారు. గోపాలకృష్ణ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే మాలతి ఆమె లవర్‌కి పలానా చోట ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్ అని ఆమె ఫోన్‌లో మెసేజ్ పెట్టింది. అతను మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే అతనికి తెలియకుండానే అతని ఫోన్ తీసుకొని మై స్వీట్ హార్ట్ అని ఉన్న నెంబర్‌కి డయల్ చేసి పెట్టింది. గోపాలకృష్ణ గురించి ఆలోచిస్తూ అతను ఉదయం పెట్టిన ముద్దు గురించి ముద్దుగా తలుచుకుంటూ సిగ్గుపడిపోతూ ఇప్పుడు నా బావ ఏం చేస్తున్నాడు అని ఆమె మనసులో తలుచుకుంటూ ఉండగానే అతని నుండి ఫోన్ రావడం ఆమెని కలవరపరిచింది. హలో! బావా! బావా! అని ముద్దుగా మాట్లాడుతూ ఉంటే, ఆ స్వీట్ వాయిస్ విని మాలతి కూడా ఒక నిమిషం ఆమె ఎలా ఉంటుందో గోపాలకృష్ణ మాటల్లోనే ఊహించేసుకుంది. ఫోన్ని అలా పక్కకు పెట్టేసింది. ఏంటి గోపాల్! నీ మహాలక్ష్మి అంత అందంగా ఉంటుందా? నాకంటే అందంగా ఉంటుంది అని మాలతి అడిగింది. ఆడగొంతు వినగానే మహాలక్ష్మి షాకయింది. బావేంటి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు, అది కూడా నా గురించి. అంటే పొరపాటున టచ్ అయ్యి నాకు కాల్ వచ్చిందా అని బాధపడుతూనే అతను ఏం మాట్లాడుతున్నాడో అని అలా చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని వింటూ ఉంది. తన గురించి చెప్పాలంటే మా చిన్నతనం గురించి చెప్పాలా? లేక మా పెళ్లి గురించి చెప్పాలా? ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? ఎహే! అదంతా కాదు. నీ మనసుకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పు అని మాలతి అడగగానే అతను నవ్వుతూ, మా అమ్మానాన్నలకు నేనొక్కడినే కొడుకును. నేను పుట్టిన తర్వాత అత్తయ్య, మామయ్యలకు ఒక కూతురు పుట్టింది. తన పేరే మహాలక్ష్మి. పేరుకు తగ్గట్టే ఎంతో కళగా ఉంటుంది. అసలు చిన్నప్పుడు అది ఎలా ఉండేదో తెలుసా? 2 జడలు వేసుకొని పట్టు లంగా జాకెట్‌లో భలే ముద్దుగా ఉండేది. దాని బుగ్గలు లడ్డుల్లా భలే ఉండేవి. ఈ పండగకి పట్టించిన డ్రెస్ వచ్చే నెల పండుగకి వేద్దామంటే దానికి సరిపోయేదే కాదు. అంత బొద్దుగా ఉండేది. దాని లడ్డులాంటి బుగ్గలని చిన్నప్పుడు నేను తెగ కొరికేసేవాడిని. చంకనేసుకుందామని ఎత్తుకోవడానికి ఎంతగానో ట్రై చేసేవాడిని. కానీ అది నాకు అస్సలు లేవకపోయేది. మా వాళ్ళేమో దాన్ని అరికాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అని చెప్పేవాళ్ళు. నువ్వే చెప్పు, చిన్నతనంలో ఎవరైనా శక్తికి మించిన బరువుని మోయగలరా? కానీ నేను నా మహాలక్ష్మిని మోసాను. ఎలాగో తెలుసా? తన కోసమే సైకిల్ నేర్చుకున్నాను. తొక్కడానికి ఆయాసంగా ఉన్నా నడుచుకుంటూ నా మహాలక్ష్మిని సైకిల్ పైన వెనకాల కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పుకొచ్చేవాడిని. నేను ఒక్కడినే కొడుకు. మహాలక్ష్మి ఒక్కతే కూతురు కావడంతో మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తొందరగా స్కూల్లో వేయలేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అనేది నేను చదవలేదు. డైరెక్ట్‌గా మా వాళ్ళు సెకండ్ క్లాస్‌లోనే వేశారు నన్ను. అందుకే నాకు తెలివి వచ్చే వరకు మహాలక్ష్మితో ఎక్కువ సమయాన్ని గడిపాను. కానీ నేను స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత హాలిడేస్‌కని మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు మహాలక్ష్మి నాతో కాకుండా వాళ్ళ ఊర్లో ఉండే మరో అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేసింది.
ఎక్కడికి వెళ్ళినా వాడు మహాలక్ష్మికి తోకగా వచ్చేవాడు. అది నాకు నచ్చకపోయేది. నా చిన్నతనంలో మా అమ్మ అన్నం తినిపిస్తూ ఏం చెప్పేదో తెలుసా? ఒరేయ్ నాయనా, నువ్వు పెద్దయ్యాక మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి. అది నీ పెళ్ళాం. నీ మీద దానికి పూర్తి హక్కు ఉంటుంది. అలాగే దాని మీద కూడా నువ్వు మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలి. మేము ఉన్నా లేకపోయినా అని చెప్పేవాళ్ళు. ఆ పసితనంలో మా అమ్మ చెప్పిన మాటలు నా మనసులో నిలిచిపోయాయి. అందుకే మహాలక్ష్మి పక్కన వేరేవాడు చెయ్యి పట్టుకొని నడుస్తుంటే చూడలేకపోయాను. కోపం వచ్చేది. వాడితో గొడవ పడేవాడిని కూడా. ఊరికి వెళ్ళినప్పుడల్లా మహాలక్ష్మి ఫ్రెండ్‌తో నేను గొడవ పడుతున్నానని మహాలక్ష్మి నాతో మాట్లాడడమే మానేసింది. అంతేకాదు, మహాలక్ష్మి పుట్టకముందు నేనొక్కడినే 2 కుటుంబాలకి యువరాజుని. నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్ళు. అది వచ్చిన తర్వాత నా వాల్యూ పూర్తిగా పడిపోయింది. మహాలక్ష్మి మీద నేను పెంచుకున్న కోపానికి అది కూడా ఒక కారణమే. అప్పుడు పసితనం, తెలియని వయసు కదా! నేను కూడా మహాలక్ష్మి మీద కోపంగానే ఉండేవాడిని. ఆ కోపం మా మధ్య దూరాన్ని పెంచింది. నేను చదువుతూ క్లాస్‌లో పెరుగుతూ పోయాను. వయసు కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో మా కోపం కూడా పెరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మా అత్త వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మహాలక్ష్మి చాప మీద కూర్చుంది. పలానా రోజు ఫంక్షన్ చేస్తున్నాము. మీరు రావాలి అని చెప్పారు. ఏంటి? చాప మీదనా? అంటే ఏంటి? అని మాలతి అడగగానే అవతలి వైపు ఫోన్లో వింటున్న మహాలక్ష్మి తల కొట్టేసుకుంది. అయ్యో! ఎవరి పిల్ల? అది కూడా తెలీదా? అయినా బావని అలాంటి విషయాలు ఎలా అడుగుతుందబ్బా? ఈయన గారు ఏం చెప్తారో అని మహాలక్ష్మి సైలెంట్‌గా ఉండిపోయింది. అయ్యో! అది కూడా తెలీదా? మెచ్యూర్ ఫంక్షన్. ఓహ్! అదా! సారీ, సారీ. విన్నాను. మా ఇంట్లో ఆడవాళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్ చేయడం అలవాటు లేదు. నాకు కూడా అలాంటివేమీ చేయలేదనుకో. చెప్పు చెప్పు. నీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మహాలక్ష్మిని చీరలో చూసి ఫ్లాట్ అయినట్టున్నావు. వెంటనే ఐ లవ్ యూ అని చెప్పినట్టున్నావు నువ్వు కదూ! అందుకే కాలేజీలో నేను వెంటపడ్డా నన్ను పట్టించుకోలేదు అని మాలతి అనగానే మహాలక్ష్మి కాస్త కోపగించుకుంది. అంటే ఆ రోజు అత్తయ్య చెప్పింది నిజమేనా? ఈ మధ్య మా వాడు తెగ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు అని బావ గురించి ఊరికి వచ్చిన కొత్తలో చెప్పింది. ఆ ఫోన్ కాల్స్ ఈవిడ గారితోనేనా మాట్లాడింది అని మనసులోనే మాలతిని తిట్టిపోసేసుకుంది. గోపాలకృష్ణ వెటకారంగా నవ్వుతూ, అంత లేదులే అమ్మా. ఆ ఫంక్షన్‌కి వెళ్ళాను. కానీ మహాలక్ష్మి ఎలా ఉంటుందో నేను చూడలేదు. ఆమె పక్కనే నిలబడి ఒక ఫోటో కూడా దిగాను. కానీ ఆమె వైపు తిరిగి అస్సలు చూడలేదు. ఎందుకు? ఎందుకు అంటే ఏమో! నాతో మహాలక్ష్మి మాట్లాడడం లేదు అన్న కోపం ఒకవైపు. నేను చదువుకుంటాను, నన్ను సిటీకి పంపించండి అని ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు కుదరదు అని చెప్పారు. అక్కడే ఉండి డిగ్రీ చేయమన్నారు. నేను బీటెక్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక వాళ్ళను ఒప్పించడం నా వల్ల కాదు అని కాస్త కోపం, బాధని మనసులో మోస్తూ ఆ ఫంక్షన్‌ని ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ తర్వాత మా వాళ్ళు నన్ను చదువుకోమని సిటీకి పంపించారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అంతా నీకు తెలుసు కదా! అవును, తెలుసు. కానీ మహాలక్ష్మికి నీ మీద ప్రేమ లేదా? ఆమె నీతో ఎప్పుడూ మాట్లాడడానికి ట్రై చేయలేదా? మరి నువ్వు ఆమె మీద కోపంగా ఉన్నావు కదా! పెళ్ళెలా చేసుకున్నావు? అని మాలతి క్వెషన్స్ మీద క్వెషన్స్ ఆపకుండా అడుగుతూనే ఉంది అతన్ని. అబ్బా! కాస్త ఊపిరి పీల్చుకోనివ్వవే అంటూ గోపాల్ ఒక గ్లాస్ వాటర్ తాగేసి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు నాకు పెళ్లి చేయాలని పట్టుపట్టారు. సరిగ్గా అప్పుడే నువ్వు లవ్ చేస్తున్నాను అంటూ రాత్రి పగలు అని తేడా లేకుండా నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించావు. నీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మా అమ్మ నాన్నలు నా గురించి తప్పుగా ఊహించేసుకున్నారు. ఎక్కడ నేను పాడైపోతున్నానో అని భయపడారు. పెళ్లి చేసుకోమని నా వెంట పడ్డారు.
ఇప్పుడే పెళ్లి చేసుకోను, కాస్త టైం కావాలి. ఇలా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నాకు డబ్బులు కావాలి అని మా అమ్మ నాన్నలని అడిగేశాను. అందుకు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే నీకు డబ్బులు ఇస్తాము. నువ్వు బిజినెస్ పెట్టిన తర్వాత లాస్ వచ్చినా సరే నిన్ను ఏమి అనము. కావాలంటే మన పొలాలన్నీ అమ్మేసి నీతో మళ్ళీ బిజినెస్ పెట్టిస్తాము. పొలాలు, డబ్బు అన్నిటినీ పెట్టుబడిగా పెట్టినా కూడా నీకు నష్టం వస్తే నీ కుడి భుజం, ఎడమ భుజంగా నేను, మీ మామయ్య ఉంటాము. నువ్వు ఏమాత్రం ఒంటరివాడివే అని ఎప్పటికీ అనుకోకు అని వాళ్ళు చెప్పారు. అదంతా విన్న మాలతి క్లాప్స్ కొడుతూ, అబ్బా! మీ వాళ్ళు ఎంత మంచివాళ్ళు, నీకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. అంటే నువ్వు డబ్బుల కోసం మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నావా అని అడిగింది. ఆ మాటకి మహాలక్ష్మికి చాలా కోపం వచ్చింది. చెప్పు బావా, నిజంగా నువ్వు డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావా? అంటే మామయ్య డబ్బులు ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకునేవాడివి కాదు కదా అని ఆమె కూడా కోపంగా అతను ఏం చెప్తాడో అని వింటూ ఉంది. ఒక విధంగా నువ్వనుకున్నది నిజమే, కానీ అప్పటికే నాకు ఎందుకో మహాలక్ష్మి మీద ఇంకా కోపం పోలేదు. ఆ కోపం వెనక ప్రేమ దాగి ఉంది అని ఆమెని చూసిన తర్వాతే నాకు అర్థమైంది. అసలైతే మహాలక్ష్మితో మాట్లాడి, ఇప్పుడే నేను పెళ్ళికి సిద్ధంగా లేను. ఒక సంవత్సరం పాటు పెళ్ళిని వాయిదా వేయాలి అనుకుంటున్నాను అని ఆమెతో చెప్పాలనుకున్నాను. కానీ మొదటిసారి నా మహాలక్ష్మిని మా ఎంగేజ్మెంట్ రోజే చూశాను. ఎంత ముద్ద మనోహరంగా ఉందో ఆమె రూపం. ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. నా కోసం ఎంతో అందంగా ముస్తాబైంది. మా అమ్మ తెచ్చిన చీరనే కట్టుకుంది. మా అమ్మ నగలే పెట్టుకుంది. ఆమెను చూసిన మొదటి క్షణమే నేను పూర్తిగా ఆమెకి దాసుడనైపోయాను. ఎంగేజ్మెంట్ అయిపోయింది. 2 ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళందరికంటే ఎక్కువగా నేను హ్యాపీగా ఉన్నాను. కానీ అక్కడ మళ్ళీ వాడే కనబడ్డాడు అని గోపాలకృష్ణ కోపంగా అన్నాడు. వాడా? వాడంటే ఎవడు? అని మాలతి అడిగింది. మహాలక్ష్మి కూడా ఎవరు అని ఆమెనే ప్రశ్నించుకుంది. అదే చిన్నప్పుడు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మహాలక్ష్మి తోక పట్టుకొని తిరిగాడు అని చెప్పాను చూడు, వాడు. నేను భోజనం చేస్తున్నప్పుడు మహాలక్ష్మిని అడిగాను, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని. అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిందో తెలుసా? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు బావా అని చెప్పింది. వాట్? అంటే మహాలక్ష్మి ఎవరినైనా ప్రేమించిందా అని మాలతి అడిగింది. తెలీదు. కానీ ఆమె రీజన్ ఏం చెప్పిందో తెలుసా? మా నాన్నని, అమ్మని వదిలేసి నేను నీతో కాపురానికి ఎలా రావాలి? వాళ్ళని కూడా నాతో పాటు మీ ఇంటికి తీసుకువచ్చుకుంటాను. అలాగైతేనే పెళ్లి చేసుకుంటాను అని కండిషన్ పెట్టుకుంది. అప్పుడు నేను మహాలక్ష్మికి సమాధానం ఇవ్వలేదు. సరే, ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి ఇంటికి వచ్చాను. ఎందుకు అలా చెప్పావు? ఎందుకు అంటే చిన్నప్పటి నుండి 2 కుటుంబాలకి నేనొక్కడినే కదా వారసుడిని. మహాలక్ష్మిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత అత్తయ్య, మామయ్యలను కూడా నేనే చూసుకోవాలి కదా! మా అమ్మ, నాన్నలతో పాటు వాళ్ళు నాకు సమానమే. వాళ్ళిద్దరిని నేనెందుకు ఒంటరిగా వదిలేస్తాను? అసలు మహాలక్ష్మి నన్ను ఆ ప్రశ్న అడగవచ్చా? అందుకే తనని కాస్త టెన్షన్ పెట్టాలని ఏ సమాధానం చెప్పలేదు. నీ మేనకోడలు ఇలా అంటుంది. ఏం చేయమంటావమ్మా అని మా అమ్మ సుభద్రమ్మని అడిగాను. మా అమ్మ కూడా మహాలక్ష్మిపై కాస్త కోపగించుకుంది. మా అన్నయ్యని వదినని ఒంటరిగా వదిలేస్తామని అది అలా ఎలా అనుకుందిరా? అసలు మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నది ఎందుకు? మేము నలుగురం కలిసి ఉండడానికే కదా! పెళ్లి తర్వాత అది ఇక్కడికి వస్తుందిగా, అప్పుడు చెప్తాను దాని సంగతి అని మా అమ్మ కూడా అనేసింది. పెళ్లి రోజు తన మెడలో తాళి కట్టేటప్పుడు నా వంక చూసింది చూడు, అబ్బా! ఆ చూపుని ఇంకా మర్చిపోలేను. నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదేంటి అన్నట్టుగా చూసింది. ఆ రోజు నైట్ అప్పగింతలు ఇచ్చేటప్పుడు మహాలక్ష్మి ఎంతో ఏడ్చింది. నాకు చాలా బాధగా అనిపించింది. నేను వాష్రూమ్‌కని లోపలికి వెళ్ళాలనుకున్నాను.
కానీ అందరూ ఆడవాళ్ళు ఏడుస్తూ నాకు దారి కూడా ఇవ్వడం లేదు. అందుకని పక్కనే ఉన్న పొలాల వైపుకు వెళ్ళాను. నా పని కానించుకొని తిరిగి వస్తున్న సమయంలో అక్కడ కొంతమంది డ్రింక్ చేస్తూ కూర్చున్నారు. మహాలక్ష్మిని పెళ్ళిలో వాళ్ళందరూ పనులు చేసి అలసిపోయిన వాళ్ళే. వాళ్ళు నా వయసు వాళ్ళే. అందులో ఒకడు మాట్లాడుతూ, "ఒరేయ్! చిన్నప్పుడు మహాలక్ష్మి నువ్వు చెట్టా పట్టలేసుకొని ఊరంతా తిరిగేవాళ్ళు కదా! అసలు నువ్వే మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని ఉండి ఉంటే, ఇప్పుడు మహాలక్ష్మి ఇంతలా ఏడ్చేది కాదు కదారా! మరి ఎందుకు నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోలేదు?" అని వాడు గొంతులో బాధని నింపుకొని అడిగాడు. మరొకడు సిగరెట్ తాగుతూ, "ఒరేయ్! ఏం మాట్లాడుతున్నారా? మహాలక్ష్మి వాళ్ళ కులమేంటి? మన కులమేంటి? అయినా మహాలక్ష్మి పుట్టగానే వాళ్ళ అత్త కొడుకే మొగుడు అని వాళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడో నిర్ణయం చేసుకున్నారు. అయినా వాళ్ళు ఒకటి. మనలాంటి కాని వాళ్లకు గొప్పింటి సంబంధం ఎందుకురా?" అని ఆ సిగరెట్ తాగుతున్నవాడు అన్నాడు. మహాలక్ష్మి చుట్టూ తిరిగినవాడు కూడా అక్కడే ఉన్నాడు. వాడేమీ మాట్లాడడం లేదేంటా అన్నట్టు నేను అక్కడే నిలబడి ఉన్నాను. వాడు ఒక పెగ్ తాగిన తర్వాత, "ఒరేయ్! మహాలక్ష్మి అంటే నాకు ఇష్టమే. కానీ" అని వాడు ఏదో చెప్పబోతూ ఉండగానే నన్ను వెతుక్కుంటూ మా నాన్న అక్కడికి వచ్చాడు. నా చెయ్యి పట్టుకొని, "ఇక్కడేం చేస్తున్నావురా? పద" అంటూ నన్ను అక్కడి నుండి లాక్కొని వెళ్ళాడు. మహాలక్ష్మి మనసులో కూడా వాడు ఉన్నాడా అని ఒక కన్ఫ్యూజన్‌లో ఉన్నాను నేను. నా పక్కనే కూర్చొని ఉన్న మహాలక్ష్మిని చూస్తూ ఉన్నాను. కారు స్టార్ట్ అవుతూ ఉండగానే ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, "మహి అక్క, ఈ కవర్ నీకు అన్న ఇవ్వమని చెప్పాడు" అంటూ ఆ కవర్‌ని మహాలక్ష్మి చేతిలో పెట్టి వాడు వెళ్ళిపోయాడు. అందులో పచ్చి చింతకాయ, ఉప్పు, కారం, జామకాయలు, నారింజ మిఠాయిలు, పీచు మిఠాయి లాంటివి ఉన్నాయి. మహాలక్ష్మికి అవి అంటే చాలా ఇష్టం. ఆమె ఏడుస్తూ కూడా వాటిని ఎంతో ఇష్టంగా తినింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, మహాలక్ష్మి మనసులో కూడా వాడు ఉన్నాడు అని. అందుకే మా ఫస్ట్ నైట్ రోజు మహాలక్ష్మిని దూరం పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెని మా అమ్మ నాన్న దగ్గర వదిలేసి సిటీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత మా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వాళ్ళు టూర్కి వెళ్తున్నాము, 6 మంత్ వరకు రాము అని చెప్పి మహాలక్ష్మిని నా దగ్గర వదిలేసి వెళ్ళారు. మార్నింగ్ వచ్చేటప్పుడు నేను మహాలక్ష్మిని చూడుకుని చూడకూడని స్థితిలో చూసి కంట్రోల్ తప్పిపోయాను. ఒకే ఒక్క ముద్దు పెట్టాను. నన్ను పక్కకు తోసేసింది. కట్టుకున్న వాడిని పక్కకు తోసింది అంటే అర్థం ఏమిటి? ఆమె మనసులో వేరేవాడు ఉన్నాడని కదా అని గోపాల్ చెప్పడంతో మహాలక్ష్మికి పట్టరాని కోపం వచ్చింది. నీ మీద కోపంతో కాదు, నాకు ఊపిరి తీసుకోవడం భారంగా అనిపించి నిన్ను పక్కకు తోసేశాను. ఒకవేళ ఊపిరి తీసుకోకుండా నేను చస్తే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించేయి. అసలు నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకేం తెలుసు? నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టావా? అసలు నువ్వు ఇంటికి వస్తావు కదా, రా, నీ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి మనసులోనే అనుకుంటూ ఉంది. అయ్యో గోపాలకృష్ణ, నీది అంత పెద్ద సమస్యేమీ కాదు. ఒక్కసారి నువ్వు కూర్చొని నీ భార్యతో మాట్లాడితే ఆమె మనసులో ఏముందో తెలిసిపోతుంది కదా. ఇలా నీలో నువ్వే బాధపడుతూ నాలాంటి అమాయకులని గాయాల పాలు చేస్తే నీ మనసు తృప్తి పడదు. నేను చెప్పినట్టు ఇంటికి వెళ్ళి నీ భార్యతో మాట్లాడు. ఇంతకీ నాదొక డౌట్. ఇందకటి నుండి చిన్నప్పటి మహాలక్ష్మి ఫ్రెండు వాడు వీడు అని చెప్పావు. వాడి పేరేంటి అని అడిగింది. అతని పేరు మహేష్ అని వాళ్ళ పక్కనే ఉన్న ఒకతను అన్నాడు. ఆ గొంతు ఎవరిది అన్నట్టు గోపాలకృష్ణ తల పైకెత్తి చేశాడు. ఎదురుగా నిలబడి ఉన్నది అతను అనుకుంటున్న మహేషే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నదంతా అతను ఎప్పటి నుండో వింటూ ఉన్నాడు. అతను మరెవరో కాదు, మాలతి బాయ్ ఫ్రెండ్. ఆమె మెసేజ్ పెట్టి పలానా చోటికి రమ్మని లొకేషన్ కూడా పెట్టింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే అతను వచ్చాడు. అదంతా విని మహేష్కి చాలా బాధగా అనిపించింది. నా వల్ల మహాలక్ష్మిని ఆమె భర్త తప్పుగా అర్థం చేసుకున్నాడా అని బాధపడుతూ,
చూడండి గోపాలకృష్ణ గారు, మీరు ఊహించుకున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు అని అతను అనగానే మాలతి అయోమయంగా చూస్తూ, అంటే మహేష్, నువ్వు గోపాల్ చెప్తున్న మహాలక్ష్మి చిన్నప్పటి ఫ్రెండువా అని ఆశ్చర్యపోతూ అడిగింది. అవును, మీ పక్కన కూర్చోవచ్చా అని అతను అడగగానే గోపాల్ చైర్ వైపు చూపించాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా, ఎప్పటి నుండి అన్నట్టుగా మాలతి వైపు చూశాడు. ఇప్పుడు ఆ సంగతి అనవసరం. నువ్వు ఏం చెప్తున్నావో కాస్త వివరంగా చెప్పు. ఇక్కడ కన్ఫ్యూజన్‌తో తల బరువైపోతుంది. అర్జెంటుగా కాఫీ తాగాలి అని చెప్పి మాలతి కాఫీ ఆర్డర్ పెట్టేసింది. కాఫీ రాగానే వేడి వేడిగానే ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ 2 గుటకల్లోనే తాగేసింది మాలతి. ఒరేయ్ మహేషా! మహేషు, నువ్వు నా మహేష్‌వే కదా! నీ మనసులో నేనే ఉన్నాను కదా! నీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా అని అడిగింది. అతను ఆమె చేతులను పట్టుకొని, చిన్నప్పటి నుండి మహాలక్ష్మిని నా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నాను. కానీ నువ్వు నా ప్రాణమే. నువ్వు ఆకాశంలో ఉన్న చందమామవి. నిన్ను దక్కించుకోవడం అసాధ్యమని నాకు తెలుసు. నిన్ను ప్రేమించాను. కానీ ఆ విషయాన్ని నీతో చెప్పలేకపోయాను. నువ్వే సడన్‌గా ఒకరోజు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతులు లేడేమో అని గర్వపడ్డాను. అసలు నువ్వెక్కడ, నేనెక్కడ, నాతో జోక్ చేస్తున్నావేమో, తమాషాగా ఆట పట్టిస్తున్నావేమో అని కూడా అనుకున్నాను. కానీ నువ్వు మీ అమ్మా నాన్నలని తీసుకొని వచ్చావు నా దగ్గరికి. వాళ్ళు కూడా నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేశారు. కానీ మీ వాళ్ళ దగ్గర నేను పెళ్ళికి టైం ఎందుకు అడిగానో తెలుసా? నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఇబ్బంది పడకూడదు అని రాత్రి పగలు కష్టపడి గవర్నమెంట్ జాబ్ని సాధించాను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను పూర్తి అర్హుడిని అని చెప్పాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో గోపాలకృష్ణకు అర్థం కావడం లేదు. అంటే నువ్వు మహాలక్ష్మిని అని అడగబోతూ ఉండగానే, సార్ ప్లీజ్, మీరు ఏదేదో ఊహించుకోకండి. మహాలక్ష్మి అంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఒక తల్లికి కొడుకు అంటే ఎంత ఇష్టం, ఒక అన్నకి చెల్లెలంటే ఎంత ఇష్టం. అలాంటి ఇష్టం, ప్రేమ మహాలక్ష్మి పైన నాకు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆమంటే ఇష్టం, గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. మా మధ్య బంధానికి మేము ఏ పేరు పెట్టుకోలేదు. కానీ ఒక ప్రేయసిగా నేనెప్పుడు మహాలక్ష్మిని చూడలేదండి. మహాలక్ష్మి చిన్న చిన్న చేతులతో నాకు అన్నం పెట్టింది. అన్నం పెట్టిన వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు కదా! నేను ఒక అనాథనండి. అందరూ నన్ను "రేయ్ రారా, పోరా" అని పిలిచేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పిల్లలు తిన్న ఎంగిలి మెతుకులను నాకు దానంగా ఇచ్చేవారు. అలాంటి భోజనాన్ని తిని పెరిగిన వాడిని నేను. కానీ మహాలక్ష్మి నా చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడింది. చిన్న వయసు, నా పేరు కూడా పలకడం సరిగ్గా రావడం లేదు. మసు మసు అని పిలుచుకునేది. ఇప్పటికీ నన్ను అలాగే పిలుస్తుంది. నేను ఒక అనాథనండి. మహాలక్ష్మి వాళ్ళ పక్క ఊరిలోనే మా అనాథ శరణాలయం ఉండేది. ఏరు దాటితే మా హాస్టల్. హాస్టల్లో ఉండలేక, ఆ భోజనం చేయలేక అక్కడి నుండి పారిపోయి మహాలక్ష్మి వాళ్ళ ఊరికి వచ్చాను. అక్కడ జాతర జరుగుతూ ఉంది అప్పుడు. ఆ జాతరలో అందరూ నాకు భోజనం పెట్టారు. రోజూ ఇలాగే పెడతారో ఏమో అని ఇక నేను హాస్టల్‌కి వెళ్ళలేదు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న, అదే మీ మామయ్య భూషణం గారు, నాగమణి గారు చాలా మంచివాళ్ళు. మెతక మనుషులు. కూతురు అడిగింది అని ఒక్క మాట కూడా నన్ను అడగకుండా కొత్త బట్టలు తెప్పించి స్నానం చేయించారు. కడుపు నిండా భోజనం పెట్టారు. మహాలక్ష్మితో పాటు నన్ను కూడా స్కూల్‌కి పంపించారు. చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే. కానీ ఆ మాత్రం తిండి పెట్టి స్కూల్‌కి పంపించే వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఒకటే ఒక మాట చెప్పారు. నా కూతురు మహాలక్ష్మిని చేసుకోవడానికి నా అల్లుడు గోపాలకృష్ణ పుట్టాడు. మహాలక్ష్మిని నీడలా చూసుకోవడానికి ఎవరు తోడు లేరు అని మేము రోజు బాధపడేవాళ్ళం. కానీ ఆ దేవుడు నిన్ను పంపించాడు. మహాలక్ష్మికి నువ్వు నీడలా ఉంటూ తనని జాగ్రత్తగా చూసుకోవాలిరా నువ్వు. ఈ కాలంలో అమ్మాయిలను చదివించాలంటే భయంగా ఉంది. ఎక్కడ చూసినా పోకిరి విధవలు ఎక్కువైపోయారు. నువ్వు
ఆ శ్రీరాముడికి ఆంజనేయులు ఎలా ఉంటాడో అలాగే మహాలక్ష్మికి కొండంత అండగా ధైర్యంగా ఉండాలి అని నా చిన్నతనంలో నన్ను ఆదరించిన భూషణం గారు చెప్పారు. ఆ మాటలు ఇంకా నా మనసులో అలాగే ముద్రించుకుపోయి ఉన్నాయి. అందుకేనండి నేను మహాలక్ష్మితో అంత చనువుగా ఉన్నది. అప్పుడు చిన్నతనం కదండీ! మీరు వచ్చినప్పుడు మహాలక్ష్మిని మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి పక్కకి ఉండాలి అన్న ఆలోచన నాకు రాలేదు. అసలు ఎవరికి పుట్టానో, ఎక్కడ పుట్టానో, అసలు మాది ఏ కులమో, ఏ గోత్రమో, ఏమిటో అవేమీ నాకు తెలీదండి. హాస్టల్‌లో నాకు పేరు మాత్రం మహేష్ అని పెట్టారు. ఆ తర్వాత స్కూల్‌కి వెళ్ళేటప్పుడు టీచర్స్‌కి ఒక కులం అనేది కావాలి కదా! ఆ కులం అనే ట్యాగ్‌ని నా పేరుకు ముందు తగిలియాలి కదా! అందుకే ఒక లో క్యాస్ట్‌ని నా పేరుకు తగిలించారు. వాళ్ళు చేసినది కూడా నా మంచికే అనుకోండి. ఎందుకంటే నాకు స్కాలర్‌షిప్‌లు వచ్చేవి. గవర్నమెంట్ నుండి వచ్చే అన్ని స్కీమ్‌లు వచ్చేవి. ఆ కేటగిరీలోనే ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించాను. ఇక మాలతి విషయానికి వస్తే నా 10థ్ అయిపోగానే పై చదువుల కోసమని ఎగ్జామ్స్ రాశాను. మంచి ర్యాంకుతో పెద్ద కాలేజీలో సీటు సంపాదించాను. ఈ మేడం గారు మీకు ఎప్పటి నుండో పరిచయమో నాకు తెలీదు కానీ ఇంటర్ నుండి పీజీ వరకు ఈమె నాకు తెలుసు. ఇద్దరం ఇంటర్ ఒకే కాలేజీలో చదివాము. ఆ తర్వాత బీటెక్ నువ్వు చదువుకునే కాలేజీలో చదువుకుంది. నువ్వు మాలతి లవ్‌ని యాక్సెప్ట్ చేయలేదు అన్న బాధలో మళ్ళీ నేను చదువుకుంటున్న కాలేజీలోనే జాయిన్ అయిపోయింది. నిన్ను లవ్ చేస్తున్నాను అంటూ నీ చుట్టూ తిరుగుతూనే ఇది రోజూ నన్ను కలవడానికని మా హాస్టల్‌కి వచ్చేది. వాళ్ళ ఇంటి నుండి కమ్మటి భోజనం తీసుకొని వచ్చి నాకు కడుపు నిండా పెట్టేది. వద్దు అని ఎంత చెప్పినా పాకెట్ మనీ ఇచ్చేది. డబ్బులు ఇచ్చేది. నన్ను బయటికి తీసుకొని వెళ్ళి షాపింగ్‌లు చేయించేది. నన్ను పూర్తిగా ఆమెకు నచ్చిన టాయ్ బాయ్‌లా మార్చేసింది. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు కూడా మాలతికి ఇష్టమైనవే. మహాలక్ష్మి నన్ను ఎలా చూసుకుందో మాలతి కూడా అలాగే చూసుకుంది. కానీ మహాలక్ష్మి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. మాలతి చిటికెన వేలు నన్ను తాకినా కూడా ఏదోలా ఫీల్ అయ్యేవాడిని నేను. అందుకే ఎప్పుడూ మాలతికి 4 అడుగుల దూరంలోనే ఉండేవాడిని. చిన్నప్పుడు నన్ను అమ్మలా చేరదీసింది మహాలక్ష్మి. నాలో ప్రేమను చిగురింపజేసింది ఈ మాలతి. వీళ్ళిద్దరికీ తేడా ఉంది సార్. మీ ఆలోచన తప్పు. ఇందాకటి నుండి మీ ఇద్దరు ఇంత చనువుగా మాట్లాడుకుంటున్నారు కదా! మరి మిమ్మల్ని దూరంగా చూసి నేను కూడా మీలాగే తప్పుగా ఆలోచిస్తే అని మహేష్ అనగానే గోపాలకృష్ణ సారీ అని చెప్పాడు. సారీ చెప్పాల్సింది నాకు కాదు. తెలుసు తెలియకుండా మీరు మహాలక్ష్మిని బాధపెట్టారు. పాపం పిచ్చిది సార్. చిన్నప్పటి నుండి మీ మీద పిచ్చి ప్రేమనే పెంచేసుకుంది. మాటకి ముందు, మాటకి వెనక నా బావ, నా బావ అంటూ నీ పేరునే జపం చేస్తూ చెప్పేది అందరికీ. అలాంటి అలాంటి మహాలక్ష్మిని మీరు అనుమానించడం తప్పే కదండీ! అని మహేష్ చెప్పడంతో గోపాలకృష్ణ ఏం తప్పు చేశాడో తెలుసుకున్నాడు. నిజమే. ఒక్కోసారి మన నీడని చూసి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అలాంటిది నేను ఎవడో పిచ్చి వెధవ ఏదో వాగాడు అని నా మహాలక్ష్మిని అనుమానించాను, దూరం పెట్టాను అని మనసులో బాధపడుతూ సారీ మహేష్, సారీ మాలతి, మీ ఇద్దరు తొందరగా పెళ్లి చేసుకోవాలి. అలాగే తప్పకుండా ఒకరోజు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరిపోయాడు. అదంతా విన్న మహాలక్ష్మి ఫోన్ కాల్ కట్ చేసి కన్నీళ్లు పెట్టేసుకుంది. ఎంత స్పీడ్‌గా ఆమె గుండె కొట్టుకుంటుందో అంతకంటే స్పీడ్‌గా గోపాలకృష్ణ ఇంటికి చేరుకున్నాడు. ఆమె రెప్పల చాటున ఉన్న కన్నీళ్ల తడి ఆరకముందే గోపాల్ ఆమె కళ్ళ ముందు నిలబడ్డాడు. ఏయ్! ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? నీ చెంపలపైన ఆ కన్నీటి సరకలేంటి? అని ఆమె భుజంపై చెయ్యి వేస్తూ అడిగాడు. వెంటనే ఆమె అతని చెయ్యిని పక్కకి తోసేసి కాస్త దూరంగా జరిగింది. ఏమైంది మహా? అమ్మ వాళ్ళు గుర్తుకు వచ్చారా? అని అతను మళ్ళీ దగ్గరికి వెళ్తూ అడిగాడు. మీరు కాస్త దూరంగా ఉండండి ప్లీజ్ అని మహాలక్ష్మి కోపంగా అన్నది. అదేంటి బావా అని పిలిచేదానివి కదా! ఎవరినో పరాయి వాళ్ళని పిలుస్తున్నట్టు మీరు అని పిలుస్తున్నావేంటి? మీకు నా మీద ప్రేమ కలగగానే మీ ఒడిలో వాలిపోవాలా?
కోపం వస్తే దూరంగా వెళ్ళిపోవాలా? అసలు మీరు మన పెళ్లి జరిగిన నెక్స్ట్ డేనే ఎందుకు నన్ను వదిలేసి వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడడం లేదు? నేనేం తప్పు చేశాను? అని డైరెక్ట్‌గా నిలదీసి అడిగింది. అతను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. చెప్పండి అని కాస్త గట్టిగానే అడిగింది. అది నీకు తెలుసు కదా! కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఆ టెన్షన్ వల్ల నిన్ను దూరం పెట్టాను. కానీ ఇప్పటి నుండి అలా జరగదు అని చెప్పాడు. ఓహో! అంటే ఈ రోజుతో నా మీద ఉన్న అనుమానాలన్నీ మీకు క్లియర్ అయినట్లు ఉన్నాయి కదా! మహేష్‌తో మాట్లాడిన తర్వాత అని మహాలక్ష్మి అనగానే గోపాల్‌కి నోట మాట ఆగిపోయింది. నీకు నీకెలా తెలిసింది? అని మెల్లిగా అడిగాడు. ఆమె కాల్ లిస్ట్ చూపించింది. నీ ఫ్రెండ్ మాలతి. నువ్వు నా గురించి మాట్లాడుతున్నప్పుడే నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పేదంతా వినేలా చేసింది. నిన్ను నేను ఎంత ప్రేమించానో నీకే తెలుసు. పండగలకి హాలిడేస్ ఉన్నప్పుడు మా ఇంటికి వస్తావేమో అని 1000 కళ్ళతో ఎదురు చూసేదాన్ని. కనీసం ఒక్కసారైనా నాతో ఫోన్లో మాట్లాడుతావేమో అని కూడా ఆశపడేదాన్ని. కానీ నువ్వు పూర్తిగా నన్ను పట్టించుకోవడమే మానేశావు. నీ హైట్‌తో ఎవరైనా కనబడితే బావ ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని నా మనసు ఆలోచించేది. మా అబ్బాయి సిటీ కాలేజీలో చదువుతున్నాడు అని పక్కింటి ఆవిడ ఎవరితోనైనా చెప్తూ ఉంటే, మా బావ కాలేజీలో ఏం చేస్తున్నాడో అని నీ గురించే ఆలోచన. అసలు నిన్ను మర్చిపోవడానికి నాకు ఎక్కడ తీరిక ఉంది? నా నవ్వులో, నా కాలి మువ్వలో, నా కంట్లో, నా గుండె చప్పుడులో, ఆఖరికి నేను పీల్చే గాలి కూడా నా బావని తాకే వస్తుంది అన్నట్టుగా పూర్తిగా నువ్వు నాలో నిండిపోయి ఉన్నావు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నాతో మాట్లాడి, మహేష్‌కి నీకు ఉన్న బాండింగ్ ఏంటి అని అడిగితే నేను చెప్పేదాన్ని కదా! నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. సిటీలో చదువుతున్నాడు నీ బావ. ఎలాంటి అలవాట్లకు బానిసైపోయాడో. మేము కూడా లవ్ చేస్తున్నాము. మా లవర్స్ కూడా వేస్ట్ గళ్ళే. ఎప్పుడు మా మీద ఒక కన్నేసి పెడతారు. ఎవరితో మాట్లాడినా అనుమానంగా చూస్తారు అని మా ఫ్రెండ్స్ ఎంత చెప్పినా నేను చిరునవ్వు నవ్వేసి ఊరుకునేదాన్ని. నా బావ అలా చేయడు అని చాలా గొప్పగా చెప్పుకునేదాన్ని. కానీ నువ్వు ఒక మగాడివే. అందరిలాగా నీకు ఒక అనుమానం అనిపించి ఉంది అని ఈరోజే తెలుసుకున్నాను. ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందేమో, అందుకే నన్ను దూరం పెడుతున్నాడు అనుకున్నాను. కానీ నీకు ఉన్న ఈ అనుమానాన్ని నేను పోగొట్టలేను. ఎందుకంటే రేపు నేను ఏదైనా పని మీద బయటకు వెళితే 4 కళ్ళు నన్ను చూస్తాయి. ఎవరైనా నాతో మాట్లాడితే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడవలసి వస్తుంది. అప్పుడు నువ్వు ఇంటికి రాగానే నన్ను అనుమానంగా చూస్తే ఆ చూపుని నేను తట్టుకోలేనయ్యా. నువ్వు చెప్పినట్టే మనం దూరంగా ఉందాము. కాదు కాదు, నీతో నేను ఉండలేను. ప్రతి క్షణం నన్ను నేను ప్రూవ్ చేసుకోలేను. మహేష్ మంచివాడు కాబట్టి అతను నా గురించి చాలా గొప్పగానే చెప్పాడు. అతను చెప్పింది విని నువ్వు నీ మనసు మార్చుకున్నావు ఇప్పుడు. కానీ మహేష్ ప్లేస్‌లో వేరే వాడు ఉండి ఉంటే, వాడి మనసులో నా మీద కోరిక ఉంటే, వాడు నా గురించి తప్పుగానే చెప్పేవాడు కదా! అప్పుడు నువ్వు నన్ను తప్పుడు ఉద్దేశంతోనే చూసేవాడివి కదా! అని ఏడుస్తూ అడిగింది. అయ్యో! మహా! నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ మనసులో నేను లేనేమో, వేరే వాడిని ప్రేమిస్తున్నావేమో, మీ ఇద్దరిని కలిపితే నువ్వు సంతోషంగా ఉంటావు అని అనుకున్నాను. మహాలక్ష్మి బాధపడుతూనే వేరే గదిలోకి వెళ్ళి తనని తాను బంధించుకుంది. ఆ రోజంతా మహాలక్ష్మి బయటికి రాలేదు. ఆ గదికే పరిమితమైపోయింది. మహా! మహా! ప్లీజ్ ఒక్కసారి డోర్ తెరువు. నేను చెప్పేది విను అని గోపాలకృష్ణ ఎంత బతిమలాడినా ఆమె బయటికి రాలేదు. మీరు అన్నిసార్లు బ్రతిమాలాల్సిన అవసరం లేదు. నేను ఎలాంటి అఘాయిత్యం చేసుకోను. మా అమ్మ నాన్నలని చూసుకోవడానికి ఎవరూ లేరు. వాళ్ళ కోసం నేను బ్రతికే ఉండాలి అని చెప్పింది. ఆ మాటలు అతను తీసుకోలేకపోయాడు. గోపాలకృష్ణ కూడా అలాగే నేల మీద పడుకొని డోర్ ముందే పడుకొని ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మహాలక్ష్మి నిద్రలేచి బయటికి వచ్చింది. అతన్ని చూసి ఏమీ అనలేదు. అతనికి భార్యగా, అత్తామామలకి కోడలిగా ఆమె పనులన్నీ చేస్తుంది. వంటగదిలో నుండి పోపు వాసన రావడంతో గోపాలకృష్ణకి మెలకువ వచ్చింది. నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు. మహా అని ప్రేమగా పిలిచాడు.
ఆమె వినిపించుకోలేదు. మహాలక్ష్మి అంటూ ఆమె చేతిని పట్టుకోబోయాడు. ఖాళీగా ఉన్న మరో స్టవ్ని వెలిగించి, మీరు నన్ను ముట్టుకుంటే నాకు నేను శిక్ష వేసుకుంటాను అంటూ చేతిని ఆ మంటల్లో పెట్టబోయింది. వద్దు, వద్దు, నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పి అతను గదిలోకి వెళ్ళిపోయాడు. అతను కూడా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అతని కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. అదంతా మహాలక్ష్మి గమనిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఆమె కరిగిపోతే ఫ్యూచర్లో అతను మళ్ళీ ఆమెను ఇలాగే అనుమానిస్తాడేమో అన్న భయం ఆమెలో మొదలైంది. ఇక మహాలక్ష్మి ఎప్పటికీ నన్ను క్షమించదా? అంతగా ప్రేమించిన తను ఇంతలా ద్వేషించుకునేలా నేనే చేసుకున్నానా అని బాధపడుతూనే ఉన్నాడు. అలా వాళ్ళిద్దరి మౌనంలోనే ఒక వారం రోజులు గడిచిపోయాయి. గోపాలకృష్ణకి ఇష్టమైన వంటకాలన్నీ చేస్తుంది. పక్క నుండి వడ్డిస్తుంది. కానీ పొరపాటున కూడా ఆమె చిటికెన వేలు అతను తాకకూడదు. ఇంట్లో ఎటు చూసినా మౌనం. మహాలక్ష్మి, సినిమాకి వెళ్దామా? బయటికి వెళ్దామా? షాపింగ్కి వెళ్దామా అని గోపాలకృష్ణ ఆమె చుట్టూ తిరుగుతూనే ఎప్పుడూ ఆమెని అడుగుతూనే ఉన్నాడు. ఆమె కనీసం నేను రాను, నాకు మూడు లేదు అని ఏదో ఒకటి చెబుతుందేమో అన్న ఆశతో. కానీ మహాలక్ష్మి అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. రోజు బయటికి వెళ్తున్నాడు. బిజినెస్ గురించి కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాడు. నలుగురితో కలుస్తున్నాడు. టెన్షన్ పడుతూ డల్గా ఇంటికి వస్తున్నాడు. అతని ఫేస్ని చూసి తలనొప్పి తగ్గడానికని స్ట్రాంగ్గా కాఫీ కూడా ఇస్తుంది. అతనితో మాట్లాడకపోయినా అతన్ని అర్థం చేసుకొని ఏం కావాలో టైంకి అన్నీ సమకూర్చి పెడుతుంది. అతను బాధగా నిట్టూరుస్తూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పటి నుండి ఎక్కడికి వెళ్ళాడో, ఎవరిని కలిశాడో, వాళ్ళతో ఏం మాట్లాడాడో అన్నీ మహాలక్ష్మికి పూసగుచ్చినట్టుగా చెప్తూనే ఉన్నాడు. కనీసం ఆమె కొడుతుందేమో అని కూడా అనుకున్నాడు. కానీ ఎలాంటి ఉలుకు పలుకు లేదు. వామ్మో! ఇంకా ఎన్ని రోజులే తల్లి ఈ మౌన వ్రతం? నేను భరించలేకపోతున్నాను. నన్ను కొట్టు, పోనీ చంపేవే అని రోజు రాత్రి పడుకునే ముందు అంటూనే ఉన్నాడు అతను. కోపమున్నా సరే మన గదిలో పడుకుందాన్రా అని పిలిచినా ఆమె పక్క గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఇప్పటికీ వాళ్ళిద్దరికీ పెళ్ళయి 4 నెలలు కావస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలన్న అతని ఆలోచన ఇంకా అమలు కాలేదు. ఒకరోజు ఇద్దరూ ఇంట్లో ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. వంటగదిలో గోపాలకృష్ణకి ఇష్టమనే బిర్యానీ చేస్తూ, ఫిష్ ఫ్రై చేస్తూ మహాలక్ష్మి బిజీగా ఉంది. ఆ స్మెల్కే అతనికి కడుపు నిండిపోతుంది. నా కోసం కష్టపడుతుంది. నేను హెల్ప్ చేస్తానంటే కోపంగా చూస్తుంది. సరేలే, కనీసం డోరైనా తీసి పెడదామని డోర్ తీశాడు. ఎదురుగా మహేష్, మాలతి చిరునవ్వుతో దర్శనమిచ్చారు. మీరా, లోపలికి రండి అంటూ నవ్వుతూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు. మాలతి వైపు కోపంగా చూస్తూ, ఏం చేశావే? ఆ రోజు నీతో మాట్లాడుతూ ఉంటే నాకు తెలియకుండానే నా భార్యకి కాల్ చేసి మన మధ్య జరిగిన సంభాషణ అంతా వినేలా చేసావా? నువ్వు చేసిన ఆ హెల్ప్ వల్ల నా భార్య నన్ను దూరంగా పెట్టేసింది. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని చిన్నగా ఆమెతో చెవిలో చెప్పాడు. అతని పరిస్థితిని తలుచుకొని మాలతి గట్టిగా నవ్వేసింది. వంటగదిలో నుండి వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంది మహాలక్ష్మి. పక్కనే మహేష్ ఉన్నాడు అన్న సంగతి కూడా ఆమె గమనించలేకపోయింది. గోపాల్ మాట్లాడుతున్నది మహేష్కి కూడా వినపడింది. కానీ అతను ఏమీ తెలియనట్టుగానే ఉన్నాడు. గోపాల్ వాళ్ళిద్దరికీ ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ని గ్లాస్లో పోసి ఇచ్చాడు. నేను వెళ్ళి మహాలక్ష్మిని తీసుకొని వస్తాను అని అన్నాడు. గోపాలకృష్ణ గారు, మీరు కూర్చోండి, నేను వెళ్ళి మహాలక్ష్మికి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాడు. కానీ మాలతి నవ్వు ఇల్లంతా వినబడుతూ ఉంది. ఆవిడ ఎంత పెద్ద అందగత్తెనో చూడాలి అన్న ఒక చిన్న అసూయ మహాలక్ష్మి మనసులో మొదలైంది. మహేష్ ఆమె దగ్గరికి వెళ్ళకముందే మహాలక్ష్మి వంటగదిలో నుండి బయటికి వచ్చింది. మహా, ఎలా ఉన్నావు? బాగున్నావా అని మహేష్ ఎంతో ప్రేమగా పలకరించాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది. మసూ, నువ్వా? ఎప్పుడొచ్చావు? బాగున్నావా? అసలు ఏమైపోయావు? నీకు జాబ్ వచ్చిందని విన్నాను. ఎలా ఉంది నీ జాబ్? ఎక్కడ చేస్తున్నావు? అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూనే అన్నీ అడిగింది. మహా, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. తన పేరు మాలతి.
నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంటూ మాలతిని మహాలక్ష్మికి పరిచయం చేశాడు. ఇద్దరు చిరునవ్వుతోనే హాయ్ అని చెప్పుకున్నారు. మాలతి నవ్వుతూ, ఒరే, నీ పిల్లం నాకంటే చాలా అందంగా ఉంది. ఇంత అందమైన పిల్లాన్ని ఇంట్లో పెట్టుకుని బ్రహ్మచారి మొగుడిలా ఎలా ఉంటున్నావురా బాబు అని అతని చెవిలో అన్నది. వాళ్ళిద్దరూ అలా గుసగుసగా మాట్లాడుకోవడం మహాలక్ష్మికి అస్సలు నచ్చలేదు. ఒరేయ్, మీ ఆవిడ నన్ను తినేసేలా చూస్తుంది. నీతో చనువుగా ఉన్నందుకు నా మీద కోపం వస్తున్నట్టుంది. కాస్త దూరాన్ని మెయింటైన్ చేయరా బాబు. అసలే పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు తన చేతిలో దెబ్బలు తినలేను అంటూ మహేష్ చెయ్యిని పట్టుకొని అతనికి దగ్గరగా జరిగి కూర్చుంది. మహాలక్ష్మి గోపాలకృష్ణ పక్కన వెళ్ళి కూర్చుంది. అసలు ఆమె అతనికి దగ్గరగా కూర్చుంటుంది అని గోపాల్ అనుకోలేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా తాళి కట్టిన పిల్లాన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఆమెకు సైడ్ కొడుతున్నాడు. మహాలక్ష్మి చేతిలో స్వీట్ బాక్స్తో పాటు పెళ్లి కార్డును కూడా పెట్టి, తప్పకుండా మీరు మా పెళ్ళికి రావాల్సిందే, మాది నైట్ పెళ్ళి అని చెప్పారు. అసలు మహాలక్ష్మి తత్వం వేరేలానే ఉంటుంది. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టకుండా పంపించదు. కానీ ఈరోజు వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగుండు అని మాలతిని అదో రకంగా చూస్తూ మనసులోనే అనుకుంటుంది. ఏంటి మహా, పెళ్ళి తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయినట్టున్నావు. కానీ నేను మాత్రం ఇంకా మారలేదు. నీ చేతి భోజనాన్ని తినడం కోసమే ఈ పెళ్లి కార్డు వంక పెట్టుకొని వచ్చాను. మాకు భోజనం పెట్టకుండానే పంపిస్తావా అని మహేష్ అడిగాడు. మహాలక్ష్మి తలకట్టుకుంటూ, అయ్యో మసు, మర్చిపోయాను, ఏమీ అనుకోకు, రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పింది. కానీ గోపాలకృష్ణ ఉలుకు పలుకు లేకుండా పిల్లాన్నే చూస్తూ కూర్చున్నాడు. మహేష్ అతని భుజంపై చెయ్యి వేయగానే ఈ లోకంలోకి వచ్చాడు గోపాలకృష్ణ. అందరూ కలిసి నవ్వుతూ భోజనం చేశారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇష్టం లేకపోయినా మాలతికి పుట్టు పెట్టి చీర, గాజులు, పువ్వులు ఇచ్చింది. మహేష్ గోపాలకృష్ణని కాస్త పక్కకు తీసుకుని వెళ్ళి, ఎందుకు సార్ బాధపడుతున్నారు? మీ గురించి మహాలక్ష్మికి నిజం తెలిసిపోయిందనా? ఆయన మొగుడు పిల్లల మధ్య గొడవ ఎంతసేపు ఉంటుంది? అద్దంపై ఆవగింజ నిలబడినంతసేపు ఉండదు అని మహేష్ అన్నాడు. ఏమో, నాకు తెలీదు, కానీ మా విషయంలో మాత్రం నెల రోజుల నుండి మౌన పోరాటమే చేస్తుంది నాతో అని చిన్నగా నిట్టూరుస్తూ చెప్పాడు. అయ్యో, మీ పేరే గోపాలకృష్ణ. ఆ కృష్ణుడంతటి వాడే భార్యల దగ్గర తగ్గి నెగ్గాడు. మరి మనమెంత వాళ్ళము, ఎంత తగ్గాలి భార్యల దగ్గర అని అతను చెప్పగానే అతని మాటలు అర్థమైనవి కానట్టు అనిపించాయి గోపాలకృష్ణకి. వాళ్ళు వెళ్ళిపోగానే మహాలక్ష్మి వంటగదిలోకి వెళ్ళి క్లీన్ చేసే పనిలో పడింది. ఆమె వద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా గోపాల్ ఆమెకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అతను ఎంతగా ఆమెను ప్రేమిస్తున్నాడో మహాలక్ష్మికి అర్థమవుతుంది, కానీ ఎందుకో అతన్ని దగ్గరికి తీసుకోలేకపోతుంది. మహేష్ మాలతిల పెళ్లి రోజు రానే వచ్చింది. మహాలక్ష్మి ఎంతో అందంగా రెడీ అయ్యి తన గదిలో నుండి బయటికి వచ్చింది. హాల్లో కూర్చొని ఉన్న గోపాలకృష్ణ పట్టు చీరలో పుట్ట బొమ్మలా ఉన్న భార్యను చూసి మైమర్చిపోయాడు. పెళ్ళికి వెళ్ళారు. అక్కడ వీళ్ళ జంటని చూసి అందరూ మురిసిపోయారు. చూడచక్కనైన జంట అని అన్నారు. ఇద్దరు కొంత జంటని కలిసి విష్ చేశారు. అందరి కళ్ళు మహాలక్ష్మిపైనే ఉన్నాయి. మా లైఫ్లోకి ఎందుకు ఇంత అందమైన వైఫ్ రాలేదు అని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు గోపాల్ విన్నాడు. కానీ అతనికి కోపం రాలేదు. నా అదృష్టం మీకెందుకులేండి, నా పెంకి పిల్లంతో ఏదో నేను రోజులు అలా నెట్టేసుకుంటూ వస్తున్నాను అని అంతమందిలో కూడా మహాలక్ష్మిని తినేసేలా చూస్తూ ఉన్నాడు. అక్కడ భోజనాలు చేసిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారు. రోజు మహాలక్ష్మి అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్యలతో ఫోన్ మాట్లాడుతూ ఉండేది. అలాగే ఆ రోజు కూడా వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది. నేను కూడా మాట్లాడాలి అంటూ ఆమె చేతిలో నుండి ఫోన్ లాక్కొని నలుగురితో కాసేపు మాట్లాడిన తర్వాత, అమ్మా, శ్రీకృష్ణుడు భార్యలతో ఎలా ఉండేవాడు అని అడిగాడు గోపాల్. ఆమె నవ్వుతూ, ఎలా ఉండేవాడురా, ప్రేమగానే ఉండేవాడు. అబ్బా, అది కాదు, సత్యభామతో కాస్త తగ్గి ఉండేవాడంట కదా, అదెలా అని అడిగాడు. ఏంట్రా, ఏమైంది, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవనా? నేను మహాలక్ష్మితో మాట్లాడనా అని సుభద్రమ్మ అడిగింది. మీరు మా మధ్యలోకి వస్తే ఇక నన్ను ఈ మాత్రం కూడా పట్టించుకోదు.
వద్దే తల్లి, నీతో చెప్పి ఈ గొడవలు ఇంకా పెద్దవి చేయలేను. నిజం తెలుసుకొని మీరు కురిపించే తిట్ల వర్షంలో నేను తడిసిపోలేను అని మనసులోనే అనుకుంటూ, అబ్బే అలాంటిదేమీ లేదమ్మా, మహాలక్ష్మి చెప్పింది కదా, ఈరోజు మహేష్ వల్ల పెళ్ళికి వెళ్తున్నామని. అక్కడ కొందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు కృష్ణలీల గురించి. కానీ వాళ్ళు సత్యభామ క్యారెక్టర్ని హై లెవెల్కి తీసుకుని వెళ్ళారు. కృష్ణుడు ఎలా ఆమెను మురిపించగలిగాడో నాకు అర్థం కాలేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను అని అతను చెప్పడంతో సుభద్రమ్మ నవ్వుతూ ఉంది. అమ్మా, నవ్వింది చాలు. ఇప్పుడు అయినా చెప్తావా చెప్పవా అని గోపాల చిరాకు పడుతూ అడిగాడు. ఆమె ఫోన్ స్పీకర్లో పెట్టి ఉండడం వల్ల రంగనాథులు కూడా కొడుకు మాటలు విని నవ్వుతూనే, ఒరే, ఎంతైనా మీ అమ్మ కూడా ఒక అత్తలాగే ఆలోచిస్తుంది. కోడలి అలక తీర్చడానికి కొడుకు కోడలి దగ్గర తగ్గడం ఇష్టం లేనట్టుంది. అందుకే నీతో ఏమి చెప్పడం లేదు. సత్యభామ అలక పాన్పు ఎక్కితే శ్రీకృష్ణుడు ఏకాంత గదిలోకి వెళ్ళి ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకొని లాలించేవాడు. గడ్డం పట్టుకొని బ్రతిమాలేవాడు. ఎంతకీ ఆమె కరుణించకపోతే ఆఖరికి ఆమె కాళ్ళు కూడా పట్టేసుకునేవాడు. సృష్టికర్త అయినా సరే, మహామహా వీరులు ధీరులు అయినా సరే భార్యకి దాసుడిలా సేవ చేయక తప్పదు. ఇక మామూలు మనుషులు మనమెంతరా? ఈ విషయం మీ అమ్మ నీతో చెప్పడానికి సంకోచిస్తుంది. మీ మధ్య ఏం జరిగిందో మాకు తెలీదు. కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోతుంది అనిపిస్తే మాట్లాడు. లేదు, తప్పు నీ వైపే ఉంటే కాళ్ళు పట్టుకొనైనా సరే మహాలక్ష్మికి నీ మీద కోపం పోయేలా చేసుకో అని తండ్రి చెప్పగానే గోపాలకృష్ణ షాక్ అయ్యాడు. అయ్యో నాన్న, నేను నా గురించి మాట్లాడడం లేదు, ఏదో ఊరికే అలా అడిగాను అని చెప్పాడు. నువ్వు మామూలుగానే అడిగావు, కానీ నేను నీ గురించి మాత్రమే చెప్పాను. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. తొందరగా లోపలికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పనేమిటో అది చెయ్యి అని చెప్పి అతను కాల్ కట్ చేశాడు. గోపాల్ తల కొట్టుకుంటూనే, ఏంటో ఈ పెద్దవాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, ఎలా తెలుసుకుంటారో ఏంటో. మా నాన్న ఊరికే పెద్ద మనిషి. నాన్నని చూస్తేనే నాకు భయం ఇస్తుంది. అందరితో గంభీరంగా మాట్లాడే మా నాన్న అమ్మ దగ్గర మాత్రం తగ్గి ఉండేవాడు. మా అమ్మ కూడా తక్కువేమీ కాదు. అన్నీ తెలిసిన మా నాన్నని నీకేమీ తెలీదు, ఊరుకో అని ఇంట్లో ఆయన నోరు మూసేసేది. అందరూ ఆడవాళ్ళు ఇలాగే ఉంటారేమో అని అనుకున్నాడు. మహాలక్ష్మి పెళ్ళికి వెళ్ళేటప్పుడే నగలన్నీ పెట్టుకుంది. అవి ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని తీయడానికి ఇబ్బంది పడుతూ ఆమె గదిలో అవస్థ పడుతూ ఉంది. అది చూసిన గోపాల్ ఆమె పర్మిషన్ లేకుండానే ఆ గదిలోకి వెళ్ళాడు. ఆమె మెడలో ఉన్న లాంగ్ హారం, షార్ట్ హారాన్ని వేళ్లతో తీయలేకపోయాడు. అతని పంటి సహాయంతో తీశాడు. అతని మునివేళ్ళు ఆమె మెడని తాకాయి. అతని వెచ్చటి శ్వాస ఆమె శరీరానికి తగులుతూ ఉంది. అతని మీసాలు గిలిగింతలు పెడుతూ ఉంటే ఆమె శరీరం పులకించిపోయింది. ఆమె ఫీలింగ్స్ని గమనించిన గోపాల్ ఇదే సరైన సమయం అనుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి వెనుక నుండి గట్టిగా అతని గుండె చప్పుడు ఆమెకు వినబడేలా హత్తుకున్నాడు. చిన్నప్పటి నుండి గోపాలకృష్ణ మీద ప్రేమను పెంచుకున్న మహాలక్ష్మి ఈ క్షణం అతన్ని దూరం తోసేయలే అని అనుకోలేదు. నెల రోజుల నుండి ఆమె అతన్ని ఎన్నో రకాలుగా బాధ పెడుతూనే ఉంది. కానీ అతను చిరాకు పడకుండా మహాలక్ష్మిపై ఇంకా ఇంకా ప్రేమని కురిపిస్తూనే ఉన్నాడు. అతని ప్రేమలో ఎప్పుడో కరిగిపోయింది మహాలక్ష్మి కోపమంతా కూడా. మహా మహా సారీనే, నీ మనసు తెలుసుకోకుండానే నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనే. నీకోసం నేను ఏదైనా చేస్తాను. చిన్నప్పటి నుండి నా జీవితంలో ఉన్నది ఒకే ఒక్క అమ్మాయి, అది నువ్వేనే. నన్ను కొట్టు తిట్టు, ఫ్యూచర్లో ఎప్పుడైనా తప్పు చేస్తే లాగిపెట్టి చెంపపైన ఒక దెబ్బ వెయ్యి, అంతేకాని ఇలా నాతో మాట్లాడకుండా ఉండకే, చచ్చిపోవాలనిపిస్తుంది అని అతను అంటూ ఉంటే మహాలక్ష్మికి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేశాయి. ఆమె మౌనంగానే ఉంది. అతని కౌగిలిలో బందీగా ఉన్న మహాలక్ష్మిని వదిలేసి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యో బావా, ఏం చేస్తున్నావు? వదులు, నా కాళ్ళని వదులు అని ఆమె అన్నది. వదలను. ఈరోజు ఏదేమైనా సరే నువ్వు నాతో మాట్లాడాల్సిందే. నన్ను క్షమించాను అని నువ్వు చెప్పే వరకు నేను ఇలాగే నీ కాళ్ళ దగ్గరే కూర్చుంటాను అని చిన్న పిల్లవాడు మారం చేసినట్టుగా చేశాడు. మహాలక్ష్మి కన్నీళ్లను తుడుచుకొని
చిరునవ్వు నవ్వుతూ, సరే క్షమించాను, ఇక పైకి లేవు అని చెప్పగానే అతను ఆమెకు ఎదురుగా నిలబడి, నిజంగా నన్ను క్షమించావా, నాతో ఫ్రీగా ఉంటావా అని అడిగాడు. ఉంటాను, నువ్వు కోరుకున్నట్టుగానే అని ఆమె చెప్పడంతో అతను చాలా సంతోషపడిపోయాడు. అంటే ఇప్పుడు మనం భార్యాభర్తల్లాగే ఉండొచ్చు కదా అని అడిగేసరికి ఆమె రెండు చేతులు నడుముపై పెట్టుకొని కనుబొమ్మలను ముడుచుకొని అతని వైపు చూసింది. అయ్యయ్యో, తప్పుగా అనుకోకు, నేను నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈరోజు వరకు మనం, నువ్వు, నేను పరాయి వాళ్ళం, ఎవరో ఒకరికొకరికి తెలియదు అన్నట్టుగా ఉన్నాం కదా, ఇక్కడ నుండి అలా ఉండకుండా సరదాగా ఉంటాం కదా అని అడిగాడు. ఆమె ఇంకా అతన్ని అలాగే చూస్తూ ఉంటే, వామ్మో, నేనేదో తేడాగా వాగినట్టున్నాను, మహాలక్ష్మికి మళ్ళీ కోపం వచ్చింది. సరే, నువ్వు శారీ మార్చుకో, నేను బయటికి వెళ్తాను అని 2 అడుగులు ముందుకు వేశాడు అతను. ఈసారి మహాలక్ష్మి అతని చెయ్యి పట్టుకొని ఆపేసింది. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంది. ఆమె మనసులో ఉన్న భావాన్ని గోపాలకృష్ణ తెలుసుకున్నాడు. ఆమెని కౌగిలించుకొని, థ్యాంక్స్, థ్యాంక్స్ బంగారం అంటూ ముద్దులతో ఆమె ముఖమంతా నింపేశాడు. ఎన్ని రోజులు నీ సోయగాలు దొంగచాటుగా చూస్తూ నా మనసుని, వయసుని తృప్తిపరుచుకునేవాడిని, కానీ నా యువత ఇంత తొందరగా నన్ను కరుణిస్తుంది అని నేను అస్సలు ఊహించుకోలేదు అంటూ ఆమె పర్వాలని దోచుకునే పనిలో పడ్డాడు. అది కూడా అతని మీద పెంచుకున్న పిచ్చి ప్రేమని, ఇష్టాన్ని అంతా అతనికి తెలిసేలా చేస్తూ గోపాలకృష్ణకి ఏ మాత్రం తగ్గకుండా మహాలక్ష్మి కూడా అతని వల్లంతా తడిమి తడిమి చూసుకుంటూ, నా భావ శరీరం ఎంత అందంగా ఉందో అంటూ ఇంచు కూడా వదలకుండా ఆమె పెదాలతో అతని వల్లంతా తడిపేసింది. వయసులో ఉన్నారు, కోరికలతో రగిలిపోతున్నారు, పైగా భార్యాభర్తలుగా పవిత్ర బంధంలో ఉన్నారు. ఇక వాళ్ళ కట్టేముంది, ఆ రాత్రంతా ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోతూ 2 శరీరాలు ఒకే ఆత్మ ఒకటే అన్నట్టుగా పూర్తిగా ఒకరిని ఒకరు సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటల సమయంలో గోపాలకృష్ణకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక కంపెనీ వాళ్ళు గోపాలకృష్ణ బిజినెస్కి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే డీల్ మాట్లాడుకుందాం, నువ్వు పలానా చోటికి రావాలి అని వాళ్ళు చెప్పారు. ఫోన్ పక్కన పెట్టేసి అతని గుండెలపై ఉన్న మహాలక్ష్మిని చూసి చిన్నగా నవ్వాడు. ఏమైంది బావా అని మహాలక్ష్మి అతని మీసాలతో ఆడుకుంటూ అడిగింది. ఇన్ని రోజుల నుండి ట్రై చేస్తున్నాను, కానీ ఒక్క అడుగు ముందుకు కూడా వేయలేకపోయాను బిజినెస్ పరంగా. మనం ఇలా ఒక్కటయ్యామో లేదో అలా గుడ్ న్యూస్ వచ్చేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఆమెని మళ్ళీ ఒకసారి అతనిలో కలిపేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మహాలక్ష్మి కాస్త దూరంగా జరిగి, ఇక చాలు, రాత్రంతా నిద్రపోకుండా చేసింది సరిపోలేదా, వెళ్ళండి, ముందు వెళ్ళి స్నానం చేసుకోండి అని చెప్పింది. నాకు టిఫిన్ చేసి పెట్టాలి, నువ్వే కదా, ముందు నువ్వే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పాడు అతను. సరే, నేనే వెళ్తాను అని మహాలక్ష్మి పైకి లేవబోయింది. ఆమెకు అప్పుడు గుర్తుకు వచ్చింది, ఆమె వంటిపైన నూలు పోగులు కూడా లేదు అని. సిగ్గుపడుతూ అతని వైపు చూసింది. నీ వేషాలు నా దగ్గర కుదరవు అంటూ దుప్పటిని ఒంటికి చుట్టుకుంది. వాష్రూంలోకి వెళ్ళింది. కానీ ఒక్క అడుగులో ఆమె గడియ పెట్టే అంత సమయంలోనే అతను కూడా వాష్రూంలోకి దూరిపోయాడు. భార్యాభర్తలు అన్నాక బెడ్రూమ్లో బెడ్పై మాత్రమే రొమాన్స్ చేసుకోవడం కాదమ్మా, అయినా నీతో ఎన్నిసార్లు కలిసినా నాకు సరిపోవడం లేదే అంటూ ఆమెతో డర్టీ మాటలు మాట్లాడుతూనే అక్కడ కూడా ఆమెని అతనిలో కలిపేసుకున్నాడు. అతనే ఆమెకు స్నానం చేయించాడు. నువ్వు చేయించు అని చెప్పాడు. ఇద్దరు ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంది మహాలక్ష్మి. మొదటగా దేవుడి గదిలో దీపం వెలిగించింది. అతనికి కూడా బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి తొందరగా అయిపోయే టిఫిన్ చేసింది. ఆమె టిఫిన్ చేస్తున్నంతసేపు గోపాల్ చేతులు అస్సలు కుదురుగా ఉండడం లేదు. అబ్బా బావ, నువ్వు ఇలా చేస్తే ఈ వంట మాడిపోతుంది, ఏం తింటావు, పోనీ నన్ను తిరిసేయి అని మహాలక్ష్మి కోపంగా అన్నది. అతని నవ్వుతూ ఆమె మెడపై ముద్దు పెట్టుకుంటూనే, మళ్ళీ ఒకసారి నిన్ను అలా తినాలని ఉంది, కానీ నువ్వు ఒప్పుకోవు కదా, అందుకే ఇలా ముద్దులతో సరిపెట్టుకుంటున్నాను అని చెప్పాడు.
అతను చూపించే ప్రేమకి మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ సంతోషాలు నవ్వుల మధ్య బిజినెస్ని కూడా స్టార్ట్ చేశారు. గోపాలకృష్ణ మహాలక్ష్మితోనే ముందుగా పూజ చేయించి కొత్త బిజినెస్కి శంకుస్థాపన చేయించాడు. వాళ్ళు టూర్కి వెళ్ళిన గోపాలకృష్ణ అమ్మా నాన్న, మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న కూడా తిరిగి వచ్చేశారు. వాళ్ళని చూసి చాలా రోజులు అయిపోయింది అని మహాలక్ష్మి వాళ్ళతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంది. ఒకరోజు నైట్ వాళ్ళతో కూర్చొని టైం చూసుకోకుండా ముచ్చట్లలో మునిగిపోయి ఉంది. ఇంకా గదిలోకి రావడం లేదు ఏంటా అని గోపాల్ బయటికి వచ్చి చూశాడు. నలుగురితో కలిసి మహాలక్ష్మి నవ్వుతూ ఉంది. నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మిని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. మీరు మర్చిపోయినట్టున్నారు. మనకు ఊళ్ళో పొలాలు ఉన్నాయి. వాటిని మీరే కదా చూసుకోవాల్సింది అని గోపాలకృష్ణ చెప్పగానే వాళ్ళు నోరెళ్ళబెట్టారు. వామ్మో! ఈ పెళ్ళాం వద్దు అని పెళ్ళైన 2 రోజే వదిలేసి వచ్చిన వీడేనా ఇప్పుడు మనతో ఇలా మాట్లాడుతున్నది అని వాళ్ళు నలుగురు అనుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నలుగురు ఊరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని మహాలక్ష్మి బ్రతిమాలతో అడిగింది. వద్దమ్మా, ఇక్కడే ఉండి నీ మొగుడి దగ్గర మేము మాటలు పడలేము అని సుభద్రమ్మ అన్నది. మహాలక్ష్మి తలదించుకుంది. ఎందుకే సిగ్గుపడుతున్నావు? మీరు సంతోషంగా ఉంటే చూసి ఆనందించే వాళ్ళము మేమే. వాడు చెప్పాడని కాదు, నిజంగానే ఊళ్ళో పనులు ఉన్నాయి కదమ్మా, వెళ్తాము. వీలు చూసుకొని నువ్వు వాడు మన ఊరికి వచ్చేసేయండి అని చెప్పి గోపాల్కి కూడా వెళ్తున్నాము అని చెప్పారు. అతను కాస్త ఇబ్బంది పడుతూనే సారీ అని చెప్పి వాళ్ళ దగ్గర ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు. క్యాబ్ బుక్ చేసి నలుగురిని ఊరికి పంపించాడు. నీకు అస్సలు సిగ్గులేదు, రాత్రి వాళ్ళతో అలాగైనా మాట్లాడేది అని గోపాలకృష్ణ భుజంపై ఒక్క దెబ్బ వేస్తూ అన్నది. అబ్బా, కొట్టకే, రాత్రి క్లాస్ తీసుకున్నది సరిపోలేదా? అయినా వాళ్ళు కూడా మన వయసును దాటుకొని వచ్చారు కదా, వాళ్ళు ఏమీ అలా ఫీల్ అవ్వరులే అని అన్నాడు. చాలా సంతోషంగా కాపురం సాగిపోతూ ఉంది వీళ్ళది. అటు బిజినెస్లో కూడా గోపాలకృష్ణ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు. చాలా తక్కువ రేటుతోనే అందరికీ సొంత ఇల్లు ఉండేలా చేశాడు గోపాల్. గోపాలకృష్ణ అంటే కేవలం ఒక బిజినెస్ మ్యానే కాదు, పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళకి ఒక దేవుడు అనే చెప్పాలి. ఇక మహేష్ గవర్నమెంట్ ఎంప్లాయీగా చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు. గోపాలకృష్ణకి గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ మహేష్ ఇప్పించేవాడు. ఒక విధంగా మహేష్ గోపాలకృష్ణ ఎదగడానికి చాలా సపోర్ట్ చేశాడు. అప్పుడప్పుడు మాలతి, మహేష్, గోపాలకృష్ణ, మాలతి నలుగురు కలిసి సరదాగా ట్రిప్పులకు వెళ్ళి వచ్చేవారు. ప్రతి పండుగకి గోపాల్, మహాలక్ష్మి ఊరికి వెళ్ళేవారు. మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా గోపాలకృష్ణ వాళ్ళ ఇంటికే వచ్చేశారు. ఆస్తిలోనూ ఉన్నత స్థాయిలోనూ గోపాలకృష్ణకి ఎవరూ పోటీ పడలేరు. 3 సంవత్సరాల తర్వాత మహాలక్ష్మి ఒక పాపకి, బాబుకి జన్మనిచ్చింది. ఆ ఇద్దరిని చూసుకోవడానికి గోపాల్ అమ్మా నాన్న, మహాలక్ష్మి అమ్మా నాన్న సిటీకే వచ్చేశారు. చిన్న పిల్లలని చూసుకోవడానికి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఉన్నారు. కానీ గోపాల్ని చూసుకోవాలి అంటే మహాలక్ష్మికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆమె ఒక్క క్షణం కళ్ళ ముందు కనబడకపోతే అతనికి మైండ్ స్ట్రక్ అయిపోతుంది. పిల్లలు పుట్టినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. ఆమె ఒడిలో పడుకొని నడుము దగ్గర ముద్దులు పెట్టుకుంటూ, నీ సొగసును నేను ఎంత చూసినా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప నీ అందం ఏమాత్రం తగ్గడం లేదు అని గోపాలకృష్ణ ఆమెను పొగుడుతూ ఉంటే ఆమె సిగ్గుపడిపోతూ అతనిలో ఒదిగిపోతూనే ఉంది. ప్రతిరోజు రాత్రి వాళ్ళకు తొలిరేయే. ఒకవైపు ఇల్లంతా పిల్లల నవ్వులే, మరోవైపు గోపాలకృష్ణ మహాలక్ష్మిల మధ్య తరిగిపోని ప్రేమ. అందరూ ఒకే చోట కలిసి ఉన్నారు. పిల్లలిద్దరికీ అందరూ ప్రేమను పంచుతూ ఎంతో చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. ఇలా నవ్వులు, సంతోషాల మధ్య ఈ కథ సుఖాంతమైంది. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.